చిన్ని చిన్ని అయితే తను దగ్గర ఉన్న చిన్న బొమ్మతో, అలాగే కావేరి కూడా అయితే తన దగ్గర ఉన్న పాప బొమ్మతో ఇద్దరు చూసుకుంటూ ఏడుస్తూ ఉంటారు. ఈ లోపల సత్యం అయితే అక్కడికి వస్తాడు. ఏంటి చిన్ని ఏడుస్తున్నావా అంటే, అవును మావయ్య, అక్కడ జరిగింది నా వల్లే, అమ్మకి ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది కదా అని చెప్పని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు పోయి సత్యంనైతే పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏంటి అన్నయ్య వచ్చినట్టున్నాడని కావేరి కూడా అయితే పైనుంచి చూస్తూ ఉంటుంది. నువ్వు అంత ఇబ్బంది పెట్టకుండా ఉండాల్సింది తను మీ అమ్మ కాదని నువ్వు తెలుసు కదా, కానీ నీ మనసా వాచ అన్నీ నువ్వు తను ఒక కావేరి అనుకుంటున్నావు, తను మీ అమ్మ కాదు అని చెప్పని అంటాడు. అప్పుడు సరే మావయ్య, ఇంకెప్పుడు అలా చేయను, తన్ని ఇబ్బంది పెట్టను అని చెప్పనంటే, లేదు అని చెప్పనని తనైతే నువ్వు నాకు మాట ఇవ్వు, తను ఎప్పుడు అమ్మ అని చెప్పని ఇబ్బంది పెట్టను అని చెప్పనంటే, మన వల్ల ఒకరు ఇబ్బంది పడకూడదు కదా అమ్మ అని చెప్పనంటే, అప్పుడు మాట అయితే ఇస్తుంది ఫస్ట్. తర్వాత అయితే మళ్ళీ చేతి తీసేస్తుంది. ఎందుకు తీసేసావు చిన్ని, మాట ఇవ్వడం నీకు ఇష్టం లేదా అంటే, లేదు మావయ్య, ఒకవేళ నేను పొరపాటున అమ్మ అని చెప్పని అనవచ్చు, అప్పుడు నీకు ప్రమాదం ఏదైనా జరుగుతుంది అని చెప్పని నాకు భయము అంటే, ఇదంతా అయితే కావేరి కూడా పైన చూసి ఏడుస్తూ ఉంటుంది చిన్ని అలా బాధపడుతూ ఉంటే. అప్పుడు ఇంకెప్పుడు తనని బాధ పెట్టను మావయ్య అని చెప్పనేసి అంటుంది. ఈ లోపలైతే అక్కడికి భారతమ్మ అయితే వస్తుంది. భారతమ్మ అయితే ఇదంతా చూసావా చిన్ని నీ విషయంలో ఎలా ఉందో అని చెప్పని అంటే, లేదంటే నేను ఇప్పుడు అజ్ఞాతంలోనే ఉన్నాను కదా, కొద్ది రోజులు నేను అలాగే ఉండాలి, కఠినంగానే ఉండాలి, అప్పటిదాకా నా కూతురికి ఈ బాధలు తప్పవు, నా కూతురు చూడు ఎంత బాధపడుతుందని చెప్పని బాధపడుతూ ఉంటుంది. అయినా తండ్రిలా చూసుకునే నా అన్నయ్య ఉన్నాడు అని చెప్పని అంటూ ఉంటే, ఇంకా అక్కడి నుంచి అయితే వాళ్ళిద్దరిని అలా చూసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. భారతమ్మ అయితే, నేను నీతో నిజం చెప్పలేక ఉన్నాను కావేరి, నువ్వు నా కోడలివి అని చెప్పని అనుకుంటూ ఉంటుంది.